ఫ్రెండ్స్, నిన్న ఒక ప్యాసింజర్ ఆటోలో ఒక లాగదూడని అతి కిరాతకంగా దాని కాళ్ళు కట్టేసి ఆ ప్యాసింజర్ ఆటోలో పట్టపోయినా కూడా ఎముకలు విరిగేటట్టు ఆ ఆటోలో కుక్కి కూతకు తీసుకెళ్తున్నారు కరీంనగర్కి. ఈ విషయం పక్కన పెడితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దాన్ని అమ్మింది ఒక హిందువు. అన్నీ తెలిసి మన పద్ధతులు సాంప్రదాయాలు తెలిసిన ఒక హిందువు దాన్ని అమ్మాడు. ఆవులను పెంచడం ఇబ్బంది అవుతుంది, దూడలను పెంచడం ఇబ్బంది అవుతుంది అని మీకు అనిపిస్తే తీసుకెళ్లి గోశాలలో అప్పచెప్పండి తప్ప ఇలా గోవధకు మాత్రం ఇవ్వకూడదు. దూడలని పెంచడం ఇబ్బంది అనిపిస్తుందని మీరు కోతకి ఇస్తున్నారు. రేపు మీరు ముసలోళ్ళు అయ్యాక మీ పిల్లలు కూడా మిమ్మల్ని పెంచడం భారం అని మిమ్మల్ని కూడా వృద్ధాశ్రమంలో పడేయడం తప్పేం కాదు. ఇక్కడ మీరు పెంచడం ఇబ్బంది అని చెప్పి మీరు పడేస్తున్నారు, మిమ్మల్ని పెంచడం ఇబ్బంది అని చెప్పి మీ పిల్లలు పడేస్తారు. ఇవాళ మీరు చేసేది మీకు కరెక్ట్ అనిపిస్తే రేపు మీ పిల్లలు చేసేది కూడా వాళ్ళు కూడా కరెక్టే. ఏ రైతులు ఉన్నా కూడా మీకు భారం అనిపిస్తే గోశాలకు తీసుకెళ్ళి ఇవ్వండి.